చేస్తున్నాను ఎక్కడ దీన్ని ఈ సంవత్సరం మనకు అర్థమవుతలేదు. ఇంకా ఇవన్నీ ఇప్పుడు కొత్త చెవులు దిగినట్టుగా అట్లాంటివి. ఇప్పుడు ఎన్ని రోజులు ఏమన్నా మందు కొట్టక? అది 12 రోజులు అయిందా? ఇది 12 రోజులు అయింది కొట్టక. అది ఒకటింది ఇప్పుడు బ్రహ్మాసు రైసెట్ ఇంకోటి మెగా 60 దానికి కాంబినేషన్ వేరేది ఇచ్చింది చూడు, అది ఫైటర్. అది ఫైటర్. 12 రోజుల నుంచి అసలు మందే లేవట్లేవు. ఇంకా ఇట్లాంటి వల్ల నిలబడతాయి కదా అవన్నీ కొట్టుకుంటే అని. ఇట్లాంటివన్నీ ఇప్పుడు సెట్ అయినట్లే కదా. అవన్నీ సెట్ అయినట్టు. ఇవన్నీ అంటే తుట్టుకాయ పడుతుంది. ఇవన్నీ తుట్టకాయ, ఇవన్నీ ఎంచుకో కాయలు. ఇవి తుట్టుకాయ పడదు, తుట్టుకాయ పడినట్ట ఇవన్నీ చిగుర్లు అన్నీ ఇక్కడ సెట్ అయిపోయినట్టు. ఇట్లాంటి వల్ల తుట్టుకాయ చూడ. నీ ముడతంగా అంతా బాగా కవర్ అయిపోయింది దానికి. అంతే బింగ్ ఎక్కువ జూల్ బింగ్ పైనకి అంతా ఆకులనే పైనకి లేస్తుండే అట్లా ఉండే అనమాట. తర్వాత ఇది రెండోసారి ఇది కొట్టినప్పుడు ఈ మోడల్ ఈ ప్రాసెస్ నాకైతే 70% ఇప్పటికి 70% కొంచెం పర్లేదు, వచ్చింది, బాగా వచ్చింది చేను. మళ్ళా ఇది మరి నెక్స్ట్ టైం ఏది కొట్టుకోవాలని. ఎన్ని రౌండ్లు కొట్టినామన్నా మొత్తం మీరు? మొత్తం పైన ఇప్పుడు ఇది వచ్చేసి 2 సార్లే సార్. రెండోసారి. అంటే ఫస్ట్ కొట్ట ముందర నీకు ఎట్లా ఉండే? వాడడం అయితే నాకు చేను మొత్తం ఇది అయిపోయింది సార్. తర్వాత వాడడంలో నాకు ఈ గ్రౌతింగ్ కానీ ఈ రెక్కలకు వచ్చినందుకే నాకు మరి ఏది వాడాలని మరి మిమ్మల్ని ఫాలో అయినాను సార్. ఫాలో అవుతున్నారు. మందులు మీకు ఫస్ట్ కొట్ట ముందర ఎట్లా ఉంది పరిస్థితి? కొట్టిన తర్వాత ఫస్ట్ రౌండ్ కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది పరిస్థితి? అదే సార్, ఇప్పుడు జెమిని వైరస్ మాదిరిగా గజ్జిముడత మట్టి అంతా ఇదేయండి సార్. ఓకే, అంతే ఎర్రగా వేయండి. ఇదేమి చేను తిరుగుతుంది అనుకుంటే కొంచెం మీ కంపెనీ వాళ్ళు కొంచెం యూట్యూబ్లో అవి ఇవి కొంచెం ఫామ్ చేస్తున్నారు సార్ వీడియోస్. ఓకే, చేస్తుంటే చూద్దాంలే అని చెప్పి మరి మీ నెంబరు దాని మీద నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చింటే నెంబర్ తీసి ఫోన్ చేసిన. ఓకే ఓకే, ఫోన్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి కొట్టండి, ఇట్లా బాగుంటుంది అని చెప్తే 100% ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాము ఏం అని చెప్పినందుకు కొట్టినారు. కొట్టిన తర్వాత కూడా నాకు ఒక 50% నాకు చేనుకి మందులకి ఒక 50% రిజల్ట్ నాకు ఫస్ట్ రౌండ్ లో అంటే ఫస్ట్ రౌండ్ కొట్టిన తర్వాత నీకు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి మళ్ళీ 2 రౌండ్ 2 రోజులకు కొట్టినావు. మరి 2 రౌండ్ 8 రోజులు కొట్టినా. మళ్ళీ 8 రోజులకి 2 రౌండ్ కొట్టిన తర్వాత 2 రౌండ్ బ్రహ్మాస్ ఫైటర్ కొట్టినావు. కొట్టిన రైస్ సెట్ కూడా వేసినావా? అవును. రైస్ సెట్ కొట్టడం వల్ల నీకు పూత ఇదంతా బాగా వచ్చిందన్న? బాగా వచ్చింది సార్, పర్వాలేదు. పూత ఇదంతా పూత కానీ మొగ్గ కానీ నీకు పిందెలంతా బాగా దిగినాయి. చెట్టు కూడా కలర్ వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు కొట్టక ముందర ఇంకా ఆల్మోస్ట్ పొలం పరిస్థితి ఎట్లా ఉండే? అదే సార్, ఇప్పుడు కొట్టక ముందర పరిస్థితి ఇంకా రస్తలో పోయేటోళ్ళు చాలా మంది ఏమవుతుంది ఏం లేదు, ఇది అంతా ముడతొచ్చేదే అవుతుందో కాదో ఊకే ఇడిచిపెట్టండి, ఈ సంవత్సరం ఏమో ఎక్కెతట కాండ్రావు అని జనాలు అంటుంటే ఓకే ఇంకా వద్దులే అని చెప్పి అనుకున్నాం సార్. కొద్దిగా చల్ల వరకు అయితే కొంచెం చల్లకేంటమే చూద్దామని. మరి మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు అందరు అట్లా వచ్చినా అని కొన్ని వీడియోస్ నాకు ఫామ్ అయినందుకు రైతులు చెప్పడం వల్ల ఒకసారి చూద్దాంలని పక్కలో వేరే ఊర్లో పల్లెటూరులో వేరే ఊరు చింతకుంట అని మాకు పక్కలో ఉంది. చింతకుంట పక్కలేనా మీకు? ఓకే, వాళ్ళు కొట్టినామని చెప్తే తీసుకొని వచ్చి కొట్టినాను. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, బాగా పనిచేస్తాయిలే. సూపర్ 10 డీలక్స్ కాయ కొట్టినాము, బ్యాడిక్ అయితే ఇంకా నెంబర్ 1 పనిచేస్తుంది అని చెప్పినారు. అయితే నీకు పెట్టిన పెట్టుబడికి అయితే న్యాయం జరిగింది. జరిగింది, చేసింది. మళ్ళీ వేరే రైతులు అయితే వాడుకోవచ్చు దీని? వాడుకోవచ్చు. ఓకే, రైట్ అన్న. ఓకే.